హాయ్ అండి, సంపూర్ణ స్వాగతం. మా పిల్లలు వాకింగ్ ప్యాడ్ పెట్టారండి, ఆన్లైన్లో వచ్చేసింది. అంటే వాళ్ళు చెప్పలేదు నాకు, నేను ఇక్కడ చదివి మీకు చెప్తున్నానండి. వాకింగ్ ప్యాడ్ అని చెప్పాను. ఇప్పుడు దాని ఫీచర్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ఎంత కొన్నారు ఏంటి అనేటువంటి వివరాలన్నీ కూడా మా అబ్బాయి చెప్పేస్తాడు. మా అబ్బాయి నోటితోటి వినేసింది. ఫస్ట్ అన్బాక్సింగ్ చేసేద్దాం. 3, 2, 1. ఇందులో ఫస్ట్ లూబ్రికెంట్ ఇచ్చారు. ఇంకా దీంట్లో ఇంకేం లేవు, ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇందులో వచ్చేటప్పటికి ఒక యూజర్ మాన్యువల్, అలాగే ఒక ఎల్ఎంకి ఇచ్చారు, స్క్రూస్ అవి తీయడానికి. ఒక ఎడిషనల్ బ్యాటరీ ఒకటి ఇచ్చారు. ఇది రిమోట్లో ఆల్రెడీ బ్యాటరీ ఉందండి, ఇది వర్క్ అవుతుంది. ఇది అడిషనల్ బ్యాటరీ మనకి ఎప్పుడైనా కావాలంటే. సో ఈ రెండు పక్కన పెట్టేస్తే ఇది మెయిన్ ప్రోడక్ట్. ప్యాకింగ్ చాలా జబర్దస్త్గా చేసి పంపించారండి. చాలా బరువు ఉన్నట్టుంది. మా ఆయనకి ఉంటుంది మరి. ఇది 15 కేజీలు. చాలా బరువు. ఇంకా తీసి దీని గురించి పూర్తి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వచ్చేద్దామండి. పూర్తి వీడియో చూడండి. సరే, ఫస్ట్ ఇది వచ్చి రైల్స్ అండి. ఇది వచ్చి హెడ్ సెక్షన్. ఇక్కడే మనకి ఆన్ చేసినప్పుడు టైమర్ కానీ స్పీడ్ కానీ ఎంత డిస్టెన్స్, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి ఇవన్నీ డైరెక్ట్గా ఇక్కడే చూపిస్తుంది. ఇందాకే ఓపెన్ చేసేయంగానే మా అమ్మ ఫస్ట్ బొట్టు పెట్టేసింది, కొత్తది కదా అని. మొత్తం ఇదే బెల్ట్ అండి, దీని మీదే మనము వాకింగ్ చేస్తూ వస్తాము. ఇది వచ్చి 3 HP మోటార్ ఉంటుంది దీంట్లో. ఇది BLDC బ్రష్లెస్ మోటారు. సో DC కరెంట్తోనే రన్ అవుతుంది కాబట్టి కరెంట్ షాక్ కొడుతుంది ఇట్లాంటివి డౌట్స్ ఏం పెట్టుకునే పని లేదు, డైరెక్ట్గా వర్క్ అవుతుంది. సాయంత్రం పూట వాకింగ్కి వెళ్ళాలంటే మాకు ఆఫీస్ పనులు కంప్లీట్ అయిపోయేటప్పటికి లేట్ నైట్ అవుతుంది. ఆ టైంలో బయట తిరగాలన్నా అంత పొల్యూషన్ తోటి అంత బాగోదు. సో ఆ టైంలో మేము జిమ్కి వెళ్ళి రావాలన్నా అది కూడా కుదరదు. సో అందుకోసం అన్నిటి మాలాంటి వాళ్ళందరికీ ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి పెట్టేశాము. ఇక్కడ వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు, ఇవి హైట్ అడ్జస్టింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఒకటి వస్తాయి. అండ్ ఇది వచ్చి హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఓన్లీ 2 లెవెల్స్ మాత్రమే ఉంటుంది ఇది. ఒకవేళ దీన్ని ఇట్లా పైకి పెట్టేస్తే కనుక, ఇది కూడా చూపిస్తాను మీకు, దీన్ని ఇలా తీసేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇంత హైట్ వస్తుంది అనమాట. లేదనుకుంటే ఇంకొంచెం ఇట్లా ఇంక్లైన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. 2 సైడ్స్ ఉన్నాయి. ఇంత హైట్ కావాలంటే ఇంత హైట్ పెట్టేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా పెట్టేసుకోవచ్చు, ఎలాగైనా ఓకే. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక దీనికి ఇక్కడ 2 వీల్స్ ఉన్నాయన్నమాట. అంటే 15 kgs ఉంటుంది కదా. ఒకవేళ వాడడం ఆపేసిన తర్వాత సోఫా సెట్ కింద పెట్టడానికి కానీ, మంచం కింద పెట్టడానికి కానీ, ఈజీగా తీసుకెళ్ళడానికి అక్కడ వీల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇటు సైడ్ పైన పట్టుకుంటాము, ఇటు సైడ్ పైన పట్టేసుకొని ఆ వీల్స్ తోటి ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి వీల్స్, ఇందాక క్లారిటీ కనిపించి ఉండకపోవచ్చు, ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ కంపెనీ ఇది అనమాట. ఇది వచ్చి 15 kgs వెయిట్ ఉంటుంది. 110 kgs వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది మోడల్ వచ్చి LLTM 187 అనమాట ఈ మోడల్. ఇది ఇక్కడే మనం ఆన్ చేసేసుకుంటాము. దీన్ని నార్మల్గా ప్లగ్ పాయింట్లో పెట్టేసుకొని ఇక్కడ ఆన్ చేసేస్తాము. అయితే దీనికి వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 12 to 60 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. ప్లస్ ఏంటంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఫిజికల్గా కాస్త ఇబ్బంది అనిపించిన వాళ్ళకి, దీన్ని నడిచేటప్పుడు కొంచెం హ్యాండిల్ చేయలేము అనుకునే వాళ్ళని యూజ్ చేయొద్దని చెప్పి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేశారు. దీనికి వచ్చిన మాన్యువల్లో మీకు చూపిస్తాను. ఇది ఒకసారి ఆన్ చేసి ఇక్కడ డిస్ప్లేలో ఎలా వస్తుందని అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చి 1 kilometer నుంచి 8 kilometers స్పీడ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. స్పీడ్ లెవెల్స్ ఉన్నాయి ఇందులో. ఫైట్ లేజీ అని చెప్పి ఉంది, లైఫ్ లాంగ్ది. ఓకే, ఇది వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే మా అమ్మని అడిగి ఆ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మామూలుగా అయితే 9,500 నుంచి 10,000 మధ్యలో వస్తుంది. ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది దీని ప్రైస్. అయితే మొన్న జూలై 4th
ప్రైమ్ కస్టమర్స్ ఆఫర్ వచ్చింది కదా, సో అది వచ్చినప్పుడు 4 to 6 ఈ మధ్యలో అప్పుడు మేము 5th ఇది పర్చేస్ చేసాము. సో నార్మల్గా ఆ టైంలో డిస్కౌంట్లోనే ఉంది. సో దాంతోపాటు ఎస్బీఐ కార్డ్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ ఇంకొంచెం డిస్కౌంట్ వచ్చింది. సో టోటల్గా మాకైతే ఇది 6400 పడిందండి. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా వితౌట్ ఎనీ కార్డ్ ఆఫర్స్ డైరెక్ట్గా పర్చేస్ చేస్తే అప్పుడు 7400 ఆ రేంజ్లో పడేది. సో మాకైతే 64కి వచ్చేసింది. ఇది కొంచెం ఆ ప్రైస్కి వర్త్ అనిపించింది, తీసేసుకున్నాము. ఇది లైఫ్ లాంగ్ కంపెనీదే. ఎందుకు పెట్టామంటే మా దగ్గర ఆల్రెడీ ఒక 2-3 ప్రోడక్ట్స్ ఉన్నాయి లైఫ్ లాంగ్వి. సో అవి కొంచెం బాగా వర్క్ అవుతున్నాయి. సో అవన్నీ బాగా వర్క్ అవుతున్నాయి, వాటి క్వాలిటీ కొంచెం బాగుందని చెప్పి సేమ్ ఇదే కంపెనీ అని చెప్పేసి ఆర్డర్ పెట్టేస్తాము. ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి కాస్త మన పాదాలతో కాస్త వాకింగ్ చేసి అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ టైప్లో దీన్ని మూవ్ చేసేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా. వీల్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే హైట్ ఏం పెట్టట్లేదు, జస్ట్ ఇది రెస్టింగ్ పొజిషన్లోనే ఉంచేస్తున్నాను. ఒకసారి ఇటు చూపించు. ఇక్కడ చూడండి లైట్, ఇక్కడ లైట్ ఉంది కదా, మనం ఇక్కడ ఆన్ చేసుకుంటే అది అక్కడే వెలుగుతుంది. వన్స్ అది వెలగంగానే మీరు ఇక్కడే గమనించవచ్చు దీని డిస్ప్లే వచ్చేసింది. ఫస్ట్ టైం ఉంది. ఓకే, రిమోట్ కూడా వచ్చిందని చెప్పాను కదా, దీని గురించి చూపించలేదు కదా మీకు. ఇందులో ఇక్కడ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ప్లస్ మైనస్ ఇచ్చారు, మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇచ్చారు, స్టార్ట్ పాజ్ చేసుకోవడానికి సేమ్ బటన్, అండ్ స్టాప్ చేసుకోవడానికి ఒక బటన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చే టైమరు, మనం టైమర్ ఇక్కడ ఫస్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ టైం వస్తుంది 15 minutes. ఇట్లాగా మినిమం 5 minutes పెట్టుకోవచ్చు అనమాట, అంతకుమించి తగ్గట్లేదు. ఇంక ఇక్కడ నుంచి ఇంకా పెంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మోడ్ వచ్చి డిస్టెన్స్. మామూలుగా 1 kilometer డిస్టెన్స్ వరకు మనం నడవాలి అనుకున్నట్లుగా పెట్టేసుకుంటే ఆ 1 kilometer అయిపోయిన తర్వాత బై డిఫాల్ట్ ఆగిపోతుంది. టైం కూడా అంతే, మనం ఎంత టైం సెట్ చేసుకుంటే ఆ టైం అయిపోయిన తర్వాత అదే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది అనమాట. స్టాప్ అయిపోయేటప్పుడు చిన్నగా స్లో డౌన్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఇది క్యాలరీస్, ఎన్ని క్యాలరీస్ మనము బర్న్ చేయాలో ఇక్కడే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత అయినా స్లో అయిపోతుంది. సో నేను ఇవేమీ లేకుండా జస్ట్ నార్మల్ 0 టైంలోనే పెట్టేసుకుని ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను స్టార్ట్ చేయగానే 3 ఇవి అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. మీరు గమనించవచ్చు, ఇది స్టార్ట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది రన్నింగ్ అవుతున్న టైంలో ఇక్కడ ఇవి మోడ్స్ అవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ మనకి డిస్ప్లే అవుతూ వస్తుంది. ఇప్పుడు 22 seconds అయింది రన్నింగ్ అవ్వబట్టి. అండ్ స్పీడ్ కూడా 1 స్పీడ్లోనే ఉంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఇప్పటి వరకు అనేది కూడా నెక్స్ట్ చూపిస్తుంది. అండ్ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తాం అనేది కూడా ఇక్కడే చూపిస్తుంది. నాకైతే ఈ క్యాలరీస్ బర్నింగ్ అనేది అంత యాక్యురేట్గా అనిపించలేదు, కానీ మిగతా అంతా ఓకే. స్టెప్స్ ఇచ్చి ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఉండేది అనిపిస్తుంది నాకు ఆ డిస్టెన్స్ బదులు. అవునండి, అంటే ఈ మరి మిగతా మోడల్స్లో ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ మోడల్లో అయితే ఓన్లీ డిస్టెన్స్ మాత్రమే ఇచ్చారు. ఎన్ని స్టెప్స్ అనేది క్యాలిక్యులేట్ అట్లా ఏమి ఇవ్వలేదు. సో నేను ఇక్కడ స్పీడ్ పెంచుతున్నాను చూడండి, 1.1 ఇక్కడ స్పీడ్ పెరుగుతుంది చూడండి. మీరు ఇక్కడ నాకు తెలియదు మీకు వినపడుతుందో లేదో, బట్ ఇది స్పీడ్ పెరిగే కొద్దీ సౌండ్ కూడా కొంచెం కొంచెంగా మారుతుంది అనమాట. అంటిల్ 3 వరకు ఒక రకంగా ఉంటుంది సౌండ్, 3 తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తుంది. నేను సజెస్ట్ చేసేది అయితే మీరు 4 to 5 మధ్యలో స్పీడ్ యూజ్ చేసుకుంటే నార్మల్ వాకింగ్ లాగా ఉంటుందండి. ఒకసారి నేను దీని మీద వాక్ చేసి చూసి మీకు నా రివ్యూ ఎట్లా ఉందో చెప్తాను. ఇదిగోండి, నేను ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. నేను దీని మీదకి ఎక్కిన తర్వాతే స్టార్ట్ చేస్తున్నా. అదిగోండి, చిన్నగా స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూడండి, ఇది 1 స్పీడ్లోనే ఉంది, 1.1కి వచ్చింది. నేను చిన్నగా దీన్ని ఇంక్రీజ్ చేస్తా పోతున్నాను. ఈ 3 అనేది యూజువల్గా అందరూ నార్మల్గా నడిచే స్పీడ్లోనే వస్తుంది. ఒకవేళ కొంచెం స్పీడ్ నడిచే వాళ్ళు, పెద్ద కార్లు ఉండే వాళ్ళు అయితే నేను 4 పెట్టుకున్నా ఓకే. అని మీరే గమనించవచ్చు, ఆ సౌండ్ డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది. ఒకవేళ మధ్యలో ఇక్కడ స్టాప్ చేసామనుకోండి,
ఇది చిన్నగా డిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట, అంటే చిన్నగా స్పీడ్ తగ్గుతూ వస్తుంది. సో జర్కులు అలాంటివి కూడా ఏం లేకుండా నీట్గా ఉంటుంది. సో నేను ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నానండి దీన్ని. అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు కనుక సడన్గా పవర్ కట్ అయింది అనుకోండి, ఆ స్పీడ్ ఒకటేసారి ఆగిపోతుంది. బిఎల్డిసి మోటార్ కాబట్టి ఒకటేసారి ఆ బెల్ట్ మొత్తాన్ని అది పట్టేసుకుని ఉంటుంది. సో దానివల్ల మీకు జర్క్ లాగా అనిపిస్తుంది. అదొక్కటే మీరు చూసుకోవాల్సిన ఇది. బట్ హానెస్ట్గా చెప్పాలంటే ఇది వెడల్పు అనేది నాకు అంత ప్రాపర్గా ఇచ్చినట్టు అనిపించలేదు. ఇంకొంచెం వెడల్పు ఉండుంటే బాగుండేది. ఓకే, హైట్ వైజ్ ఓకే, కానీ వెడల్పు ఇంకొంచెం ఉండుంటే బాగుండేది. మీరు ఒకవేళ ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే దీని నెక్స్ట్ మోడల్ ఏమన్నా ఉందేమో చూసుకొని దాన్ని పర్చేస్ చేసుకుంటే బెటర్ అండి. 16,000. దానికైతే హ్యాండ్ సపోర్ట్ కూడా వస్తుంది. మేము ఏంటంటే పోర్టబుల్గా సరిపోతుందని చెప్పేసి దీని వాటికి ఆర్డర్ పెట్టాం అనమాట. సో ఇదండి టోటల్గా ఓవరాల్ రివ్యూ కానీ యూసేజ్ కానీ. మీరు ఎలా అనుకుంటున్నారో డీటెయిల్స్ కామెంట్లో తెలియచేయండి. మొత్తానికి ఛానల్ ఏమదే కదండి, ఏమన్నా నడిపించాలి కదా ఆర్డర్ పెట్టినందుకు. కమాన్ చూడండి, దీని మీద నడవాలమ్మా అంటే నాకు భయం రా, వద్దు నాన్న. ఏం కాదు, చిన్నగానే పెడతాను, స్లోగానే ట్రై చేద్దాం. నేను వద్దని చెప్తున్నా వినట్లేదు చూడండి. ఇప్పుడే లైవ్ కంప్లీట్ చేసుకొని వచ్చి పట్టు చీరతోటి వాకింగ్ ప్యాడ్ మీద వాకింగ్ స్టార్ట్ కానీ చేస్తాం. పట్టు పెట్టుకోండి, తగిలితే మళ్ళీ కష్టం కదమ్మా. ఏం కాదు, కొంచెం ఇట్లా పైకి పెట్టుకుంటే చూడండి, ఇంకా చీరను పైకి పట్టుకొని నేను వాక్ చేయాలంట. కానీ ఆన్ చేయొద్దు ముందే. ఫస్ట్ ఎక్కేసాయి, ఎక్కిన తర్వాత ఆన్ చేస్తా. ఓకే, నీ చేత కూడా చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ చూపించు, నేను స్టార్ట్ చేస్తాను, తర్వాత చిన్నగా పైకి దిద్దాం. స్టార్ట్ చేసేసానండి, చూద్దాం. పడిపోతున్నట్టు ఉందిరా నాకు. ఏం కాదు ఏం కాదు, 1 లోనే ఉంచాను నేను స్పీడ్. 1 లో ఉన్నా కూడా కానీ ఎక్సలేటర్ లాగే ఉంది. కానీ మనం ఎక్సలేటర్ లో నడవం కదా, మనం నిలబడతాం అదే వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం నిలబడితే కుదరదు కదా, కుదరదు, నడవడానికి దీన్ని పెట్టుకుంది. చూడండి, కానీ నా లాంటి వాళ్ళకి కష్టం. ఆపేస్తున్నా. ఏదో యూత్ కి అయితే పర్వాలేదు, కానీ మనలాంటి ముసలి కష్టం అండి ఇటువంటివన్నీ. ఏదో ఒక 5 నిమిషాలు బయటకి ఎక్కడికి నడిచి రావడం మంచిదండి. ఇది వర్క్ చేసే వాళ్ళకు బాగా యూజ్ అవుతుందండి. సో ఈ కంప్లీట్ వాకింగ్ ప్యాడ్ గురించి మేము చెప్పిన రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.